హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు గోబీ మంచూరియా చేద్దామని చెప్పి డిసైడ్ అనమాట. సో ఇప్పుడు గోబీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. నువ్వే చెప్పాలి. ఫస్ట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ హాట్ వాటర్లోకి ఈ క్యాలీఫ్లవర్ మొత్తం వేసేసి ఒక 5 minutes ఉంచాలన్నమాట. ఉంచేస్తే దీంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పోతుంది. సో క్లీన్ అవుతుంది అనమాట. దీన్ని మరీ వేరే బౌల్లో కన్వర్ట్ చేసుకొని దీంట్లోకి అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనం గోబీ మంచూరియా చేద్దామండి, ప్రిపేర్ చేద్దాం. ఇది ఒక 5 minutes ఇలా వదిలేసేస్తే సో మనకి దీంట్లో ఉండేదంతా బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది. సో ఇలా 5 minutes తర్వాత అయినాక దీన్ని వాటర్ మొత్తం బాగా గట్టిగా తీసేయాలి. తీసేసి వేరే బౌల్లో కన్వర్ట్ చేసుకోవాలి. బేసికలీ నాకు వంట అంత రాదు కాబట్టి వచ్చు, ఇలాంటి రావు కాబట్టి మమ్మీ చేస్తుంది. సో ఒకటి పెద్దదండి క్యాలీఫ్లవర్, 4 members ఫుల్గా తినేసేయచ్చు. సో దీంట్లోకి 2 spoons సాల్ట్, teaspoons 2 to 3 spoons అండి, మనకి టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు తర్వాత కాలన్నా. సో కొత్తిమీర ఇది చిన్న కట్ చేసేసి ఇలా వేయాలి. తర్వాత 2 spoons అల్లం వెల్లిపాయ పేస్ట్, 2 tablespoons. మనకి మంచిగా స్నాక్స్ లాగా నూడిల్స్ చపాతీలకు కూడా తినచ్చండి. 3 spoons కారం, కొంచెం మేము స్పైసీగా తింటాం అనమాట. సో కారం ఎక్కువ వేసుకుంటారు, మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. 3 teaspoons అండి, tablespoons కాదు. ప్లస్ కొంచెం అజినోమోటో టేస్టింగ్ సాల్ట్ ఒక 2 చిటికెలు, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ మనం లెమన్ యాడ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. సో 1 teaspoon వైట్ పెప్పర్ పౌడర్, సింపుల్ రెసిపీ. 3 spoons కార్న్ పౌడర్, ఇక్కడ నాకు ఈ మైదా లేదు కాబట్టి నేను బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నా, రైస్ పౌడర్. అది మన ఇష్టం అండి, మనకి ఏది కన్వీనియంట్ ఉంటే దగ్గర లేదంటే అది. కొంతమంది మైదా అంతా యూజ్ చేయవచ్చు, దాని ప్లేస్ లో రైస్ ఫ్లోర్ యూజ్ చేయొచ్చు. 2 spoons బియ్యం పిండి, చికెన్ మసాలా, గరం మసాలా ఏది ఉంటే అది దగ్గరలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. సో ఇది కూడా 1 teaspoon. ఒక teaspoon సరిపోతుందండి, మరి ఘాట్ ఎక్కువ అవుతుంది, టేస్ట్ మారుతుంది. కొంచెం ఆయిల్, ఒక 2 tablespoons ఆయిల్ కలిపిన మిక్స్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 15 minutes తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఫుడ్ కలర్స్ ఏం యూజ్ చేయనండి, నాకు ఫుడ్ కలర్స్ నచ్చవు. సో న్యాచురల్గానే చేస్తాను అనమాట, ఏ కలర్ వస్తే ఆ కలర్. కావాలంటే కొంచెం యాక్చువల్గా అయితే దీంట్లో ఎగ్ వైట్ యాడ్ చేస్తారు. సో ఈరోజు సాటర్డే కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. మీకు కావాల్సిన వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్ది వైట్ మాత్రమే అండి, ఎల్లోది వేయకూడదు, వైట్ యాడ్ చేసుకోవచ్చు. సో స్మూత్నెస్, క్రిస్పీనెస్ బాగా వస్తుంది అన్నమాట. కావాలంటే మనం చేతిలోకి ఇలా వేసుకొని చూసుకోవాలి, వాటర్ చూసి కలుపుకోవాలి వాటర్. సో అది క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నిటికీ అది బాగా పట్టించేసాను. పట్టించి ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసి అందులో మనం ఆనియన్స్. సో 15 minutes తర్వాత ఇలా అవుతుంది అనమాట, కొంచెం అంత పీసెస్కి పట్టుకుంటుంది అనమాట, క్యాలీఫ్లవర్ పీసెస్కి మనము వేసిన మిక్స్డ్ అన్నీ మొత్తం పట్టుకుంటుంది. సో ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఇవి రెడీ చేసుకోవాలి.
ఆనియన్ లైక్ పుల్ల పుల్ల కట్ చేస్తాం కదా, సో అలా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తెల్లిపాయ, సో ఎల్లిపాయ, దాని తర్వాత కొంచెం కొత్తిమీర గార్లిష్ కోసం. సో ఇవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కే లోపల. సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. సో దాంట్లోకి కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి మీడియం హైకి. సో అన్నీ ఇలా పీసెస్ ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఇది ఫ్రై అయినా లేదా కూడా చిన్న ట్రిక్ చెప్తానండి మీకు. ఇలా మనం తీసుకొని దీంట్లో వేసినప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, ఇలా వస్తే మనకు ఫ్రై అయినట్టు అనమాట. సో ఇలా మొత్తం బౌల్స్లో అన్నీ ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయితే అయిపోయింది చూడండి, ఇలా మంచి క్రిస్పీగా అయింది. ఫ్రై చేసిన ఆయిలే ఉంది కదండి, కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ చాలండి, ఎక్కువ వద్దు. సో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం సిమ్లో పెట్టేసుకొని స్టవ్. కరివేపాకు, గార్లిక్, సో ఒక చిన్నది ఒక ఆనియన్, సో ఒక 3 మిర్చి అండి. ఇది మీడియం సైజు క్యాలీఫ్లవర్ కండి, ఇవన్నీ క్వాంటిటీ పెద్దది కాదు చిన్నది కాదు, మీడియం సైజు. సో ఇది కొత్తిమీర, అన్నీ కలిపి కొంచెం మీడియంలో ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదండి. టేబుల్ స్పూన్స్ సాస్, ఒక 1/2 కప్ సాస్. సో దీంట్లో కావాలంటే కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే యాడ్ చేయట్లేదు, నేను ఎక్కువ ఐటమ్స్ యాడ్ చేయాలన్నమాట, సింపుల్గా చేసేసుకుంటాను. సో ఇలా కొంచెం ఫ్రై అయింది కదండి, ఇప్పుడు దీంట్లోకి ఈ పీసెస్ అన్నీ వేసేసేయాలి. సో ఇవన్నీ వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది. సో మనకి అయిపోయిందండి 5 మినిట్స్. స్టవ్ బంద్ చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఇలా నేను గార్నిష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్, మా ఇంట్లో సలాడ్స్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. సో వేడి వేడి గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. సో చూడండి, సో ఇది చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుంది చూడండి, ఇదంటే ఇలా వచ్చేస్తుంది. సో మనము కష్టపడి పిల్లలు తినేసి వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో చెప్తే సో మనం చేసిన కష్టం అంతా మర్చిపోతున్నాం. సో మా పాప టేస్ట్ చేసి చెప్తుంది. బాబాయ్ సునీతమ్మ, బాగుంది మమ్మీ, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎలా హ్యాపీ అయ్యారో నిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.